డ్రగ్స్ మాఫియాను పాతరేసేందుకు కేరళ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగా ఆపరేషన్ తుఫాన్ ది నార్కో హంట్ చేపట్టింది. యువత, స్కూలు విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకుంటున్న డ్రగ్ ముఠాల ఆట కట్టించడానికి కేరళ హోంమంత్రి రమేష్ చెన్నితాల నేతృత్వంలో ఈ మెగా డ్రైవ్ కొనసాగుతుంది. ఈ నెల 10న ఆపరేషన్ ప్రారంభం కాగా 3 రోజుల్లోనే పోలీసులు ఊహించని రీతిలో విరుచుకుపడి డ్రగ్స్ మాఫియా గుండెల్లో వణుకు పుట్టించారు. ఆపరేషన్ తుఫాన్ ఎంత పకడ్బందీగా సాగుతుందో చెప్పడానికి 3 రోజుల రికార్డులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు 1500 కేసులు నమోదు చేసిన పోలీసులు 1000 మందికి పైగా డ్రగ్ పెడ్లర్లు, ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీ ఎత్తున కెమికల్, సింథటిక్ డ్రగ్స్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో స్కూలు, కాలేజీ విద్యార్థుల్ని టార్గెట్ చేయాలని చూస్తున్న డ్రగ్ సప్లయర్ల వ్యూహాలను చిత్తు చేశారు. స్కూళ్లు ప్రారంభం కావడానికి 2 వారాల ముందే హోంమంత్రి రమేష్ చెన్నితాల పక్కా బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. నిఘా వర్గాల సాయంతో డ్రగ్ రవాణా మార్గాలను, ప్రధాన ఆపరేటర్లను గుట్టుచప్పుడు కాకుండా మ్యాపింగ్ చేశారు. విద్యార్థులు క్యాంపస్లలోకి అడుగు పెట్టే సమయానికి దాడులు నిర్వహించి డ్రగ్ మాఫియా ఆట కట్టించారు. మొబైల్, వాట్సాప్ హెల్ప్ లైన్లను అందుబాటులోకి తెచ్చి డ్రగ్ అక్రమ రవాణాపై సమాచారం అందించాలని పోలీసులు ప్రజల్ని కోరారు. డ్రగ్ పెడ్లర్ల సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో దాడులు స్పీడప్ చేశారు. పోలీసులు కేవలం స్థానిక పెడ్లర్లు పట్టుకోవడంతోనే సరిపెట్టకుండా డ్రగ్స్ మూలాల్ని వెలికి తీసే పనిలో పడ్డారు. పట్టుబడిన నిందితుల మొబైల్ డేటా, ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా అంతర్రాష్ట్ర ముఠాల గుట్టు రట్టు చేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు కేంద్రాలుగా పనిచేస్తున్న ప్రధాన డ్రగ్ కింగ్ పిన్లను సైతం కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ ప్రభుత్వం కాలేజీ క్యాంపస్లను డ్రగ్ ఫ్రీ జోన్లుగా ప్రకటిస్తూ విద్యార్థుల్ని తుఫాన్ వారియర్స్గా మారుస్తోంది. కఠినమైన చట్టాలు, ప్రజా భాగస్వామ్యం, వివిధ శాఖల సమన్వయంతో ఆపరేషన్ తుఫాన్ నిర్వహిస్తూ యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్లకు రోల్ మోడల్గా నిలుస్తోంది.